దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. గత సంవత్సరం అంతా కృపగల దేవుడు ఈ పరిచర్యని కాపాడుతూ వచ్చాడు. సేవకులను కూడా తన కృపలు ఎత్తిపట్టి బలపరుస్తూ వచ్చాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింతగా సేవకులని పరిచర్యని ప్రభు బలపరిచి వాడుకొనును గాక. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సమాధానముతో విస్తరించును గాక. గత సంవత్సరం కూడా నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. గత సంవత్సరం ఒక మాట మీతో చెప్పాను, నేనే మీకు రాజును, నేనే మీకు రాజును అనే మాట గత సంవత్సరం ప్రభు చెప్పి, గత సంవత్సరం అంతా ఆయనే మనకు రాజుగా ఉండి రాజుగా ఆయన చేయదలిచిన కార్యాలన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఒక ఆశీర్వాదకరమైన మాట మనతో చెప్పాలని వాగ్దాన రీతిగా కృపగల దేవుడు మన మధ్యలోకి దిగువచ్చి ఉన్నాడు. నిశ్చయముగా వాగ్దాన సంపూర్ణుడైన యేసయ్య వాగ్దానానికి వారసులమైన మనందరితో మాట్లాడును గాక. సంతోషంగా రెండు చేతులు హల్లెలూయా అని చెప్దాం. ఓ చిన్న మాట ఈ పూట మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. బైబిల్ మాత్రమే తెరచి మీ ఒడిలో పెట్టుకొని చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి, వినేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. అప్పుడు వాక్యం సంపూర్ణంగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. మీ మనస్సు మీ ఆలోచనలు అటు ఇటు పోనివ్వక దేవుని యొక్క వాక్యం మీద మీ మనస్సుని కేంద్రీకరించి తెరవబడిన హృదయముతో ఆత్మ కలిగిన చెవులతో దేవుని మాటలు మనం ఆలకించగలిగితే ప్రభు ఏ మాట ద్వారా నిన్ను దర్శించాలి అనుకున్నాడో ఆయన దర్శించే కాలమును నువ్వు గుర్తుపట్టకపోతే ఆ మాటలో ఉన్న ఆశీర్వాదం నువ్వు పొందుకోకపోగా సాతాను చేతిలో పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక శ్రద్ధాభక్తులతో దేవుని మాటలు ఆలకించాలని క్రీస్తు ప్రేమలో కోరుతూ ఉన్నాను. మనందరికీ బాగుగా పరిచయమైన ఒక చిన్న మాట, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని చక్కగా నాతో పాటు ఆ మాట చదవడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్య భాగం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగచేసి ఉన్నాను. గట్టిగా చప్పలు పడదాం ఒకసారి ప్రభువుకి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మాట దేవాతి దేవుడైన యెహోవా తన చిత్తానుసారుడు, తన ఉద్దేశానుసారుడు, తన ఇష్టానుసారుడైన దావీదుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుతో ప్రభు ఏమని చెబుతున్నాడు, ఏ మాట సెలవిచ్చాడు అని గనక మనం గమనించగలిగితే, ఇందాకే బాగుంది బాబు, చాలా చక్కగా దావీదుతో చెబుతున్న మాట, నీవు పోవు చోట్ల నెల్లను నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము నేను చేశాను. అంత మాత్రమే కాకుండా లోకములో ఘనులైన వారికి కలిగే పేరు కూడా నీకు కలుగు చేసి ఉన్నాను అని దావీదుతో దేవుడు మాట్లాడినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భాన్ని కాస్త మనం ఆలోచన చేయగలిగితే దావీదు తెలియని భక్తుడు అంటే ఎవడు ఉండడు. చాలామంది కూడా వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా ఈ పేరే పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే దావీదు చాలామందికి చక్కగా క్రైస్తవ ప్రపంచానికి సుపరిచయమైన భక్తుడు. మనందరూ తెలుసు, దావీదు గొర్రెల వెంట తిరుగుతూ గొర్రెలను మేపుతూ లోయలలో, అడవులలో, ఎడారులలో, లోయలలో సంచరిస్తున్న ఆ దినములలో దావీదు యొక్క యథార్థమైన హృదయాన్ని దేవుడు చూచి యథార్థమైన భక్తిని గమనించిన దేవుడు తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తను తక్కువ చూపు చూచిన, తృణీకరించిన, విలువలేని వ్యక్తిగా తన ఇంటిలో తను కనబడిన దేవుని దృష్టికి విలువగా కనపడ్డాడు.
దేవుని దృష్టికి అతడు యథార్థవంతుడిగా కనపడ్డాడు. అందుకని దావీదును ఏం చేశాడు అంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసి సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టాడు. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు ఎలాంటి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడుతూ వచ్చాడో, సింహాసనం మీద కూర్చున్న తర్వాత కూడా గర్వానికి చోటివ్వకుండా, అతిశయపడకుండా, విర్రవీగకుండా అదే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, దావీదుకున్న ఒక మంచి అలవాటు ఏమిటయ్యా అంటే, ఏది జరిగినా కూడా సేవకునితో చెప్పుకునే ఒక మంచి అలవాటు దావీదుకు ఉండేది. ఓసారి దావీదుకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఏమిటయ్యా అంటే, ఒకప్పుడు సరైన వస్త్రాలు నేను నాకు రాజవస్త్రాలని దేవుడు ధరింపచేశాడు. సరైన చెప్పులు లేని నాకు ఈ రోజున మంచి పాదరక్షలు నాకు కలుగు చేశాడు. ఈ రోజున నా స్థితి మారింది, నా స్థాయి మారింది, నా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నన్ను నిలబెట్టాడు. కనుక నా దేవునికి కూడా ఓ చక్కని నివాస స్థలాన్ని ఏర్పరిచి ఓ చక్కని మందిరాన్ని కట్టాలి అని తన మనసులో అభిలాష పడ్డాడు. ఈ అభిలాషను తీసుకుని వెళ్ళి దైవ సేవకునితో కూడా చెప్పాడు. పాస్టర్ గారండి, ఓ చక్కని మందిరాన్ని దేవునికి కట్టాలి అని ఆశపడుతున్నాను అన్నాడు. ఆ పాస్టర్ గారు కూడా ఏమన్నాడు, మంచి ఆలోచనే కదా, దేవునికే మందిరం కట్టాలనుకున్నావు కదా, మంచిదే అని పాస్టర్ గారు కూడా ఓకే అన్నాడు. వెంటనే ఆకాశమందున్న దేవుడు మరలా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరు మాట్లాడుకొని మందిరం కట్టేస్తే సరిపోతుందా? మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుందా? నేను సెలవు ఇవ్వకుండా, నేను చెప్పకుండా మీరేమైనా చేయగలరా అని చెప్పి దేవుడే కల్పించుకొని ఈ మాట మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు చేత మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకయ్యా అంటే, నిరపరాధి రక్తాన్ని ఒలికించాడు గనక ఆ చేతులతో పరిశుద్ధమైన ఆలయాన్ని కట్టడానికి అతడు సరిపోడు అని, అతని ద్వారా వచ్చే కుమారుని ద్వారా ఓ చక్కని మందిరాన్ని కట్టిస్తానని దేవుడు చక్కగా సెలవిచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ సందర్భంలో ఈ మాట మాట్లాడినట్లుగా ప్రభు మనం చూస్తున్నాం. ఏమని చెబుతున్నాడు అని మనం గమనించగలిగితే, దావీదు, నీవు పోవు చోట్ల నెల్లను నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీ ఎదుట ఏ శత్రువు నిలబడకుండా వారందరినీ కూడా నిర్మూలన చేస్తూ వచ్చాను కదా, లోకములో ఘనులైన వారికి ఎలాంటి పేరు ఉందో అలాంటి పేరు నేను నీకు కలుగు చేసి ఉన్నాను కదా అని దావీదుతో దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కూడా నీతో నాతో మనందరితో కూడా ప్రభు చెప్పదలిచిన మాట, ప్రభు చెప్పాలనుకున్న మాట ఏమిటయ్యా అంటే, దావీదు పోవు చోట్ల నెల్ల కూడా దావీదుకు తోడుగా ఉన్న దేవుడు. ఈ 2025వ సంవత్సరం నీవు పోవు చోట్ల నెల్లను నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. విశ్వాసముతో 2 చేతులు పైకి చెప్పండి గట్టిగాను. నీవు పోవు చోట్ల నెల్లను నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, నీకు తోడుగా ఉండునుగాక, నీ శత్రువుని ఎదుట నిర్మూలము చేయునుగాక, లోకములోని ఘనులైన వారికి కలిగిన పేరుని నీకు నీ పరిచర్యకు దేవుడు దయచేయునుగాక. మీరు విశ్వసించండి, ఈ మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో మీరు అడగండి. నిశ్చయముగా నీవు వెళ్ళు ప్రతి స్థలములో, నీవు పోవు చోట్ల నెల్లను నా యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిన్ను కట్టుకున్నవారైనా, నీ కడుపున పుట్టినవారైనా, నీ తోడబుట్టిన వారైనా, నీ స్నేహితులైనా, నిన్ను ప్రేమించిన వారైనా, లేకపోతే నీ నెలవరులైనా, కడవరకు మనకు తోడుగా ఎవరు రాలేరు. ప్రతి స్థలములో మనకు తోడుగా కనిపించలేరు. కష్టస్థితిలో కొంతమంది తోడుగా కనబడతారు, సుఖస్థితిలో మరికొంతమంది తోడుగా కనబడతారు. అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతులలో మనకు తోడుగా రాగలిగిన ఒకే ఒక్కడు ఆయన, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కొడు చబులు గట్టిగాను. ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను మర్చిపోకుండా, ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను విడవకుండా, ఏ పరిస్థితుల్లో కూడా నీ చెయ్యి పట్టుకొని నీకు తోడుగా రాగలిగిన వాడు, నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో నీతో కూడా అడుగులు వేయగలిగిన వాడు, నీతో కలిసి ప్రయాణము చేయగలిగిన వాడు, నీతో కలిసి బయలుదేరి రాగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈ రోజున ప్రతి మనిషి కూడా వారి అవసరాన్ని బట్టి, వారి అవకాశాన్ని బట్టి మనతో పాటు ప్రయాణము చేస్తారు.
వారి అవకాశం దాటిపోయిన తర్వాత, వారి అవసరము తీరిపోయిన తర్వాత, ఆ తర్వాత మనిషి ఒంటరిగానే ఉండవలసి వస్తుంది, అనాథగానే మిగిలిపోవలసి వస్తుంది, చివరికి ఎవరు లేని ఒంటరిగా నిలిచిపోవలసి వస్తుంది. అందుకనే ఈ శుభరాత్రి నీవు పోవు చోట్ల నెల్ల కూడా, ఒకవేళ శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా, కష్టాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా, శోధనల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా, ప్రతి పరిస్థితులలో నా యేసయ్య ప్రతి చోట్ల నీకు తోడుగా ఆయన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నాకు వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఏ ఒక్కరు కడవరకు మనకు తోడుగా రానే రారు. కనుక కడవరకు నీకు తోడుగా రాగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే చెబుతున్నాడు దావీదు, నీవు పోవు చోట్ల నెల్ల కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఈ రాత్రి మీరు విశ్వసించండి, నేను వెలుచున్న ప్రతి స్థలములో, నేను పోవుచున్న ప్రతి చోట నా యేసయ్య నాతో కూడా రాబోతున్నాడు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పుకోండి. గట్టిగా చెప్పండి. నీ ప్రక్కన వారితో చెప్పు, నువ్వు పోవు చోట్ల నెల్లను యేసయ్య నీకు తోడుగా ఉండునుగాక అని పక్కన వారితో చెప్పు. గట్టిగా చెప్పండి, తప్పేం లేదు. నచ్చకపోయినా చెప్పు, నచ్చినా చెప్పు, ఇబ్బంది ఏం లేదు. నీవు పోవు చోట్ల నెల్లను నా యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక, నీకు తోడుగా వచ్చునుగాక, నీకు తోడుగా వచ్చునుగాక, నీ కుటుంబానికి తోడుగా వచ్చునుగాక, నీ పిల్లలకి తోడుగా వచ్చునుగాక, నీ పరిచర్యకు తోడుగా వచ్చునుగాక, నీ కలిగిన సమస్తానికి తోడుగా నా దేవుడు వచ్చునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, పోయిన చోట్లనెల్లా, వెళ్ళు చోట్లనెల్లా కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఎలాంటి కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అనే సంగతి, ఒక 4 సంగతులు ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడునుగాక. దావీదు పోవు చోట్లనెల్లా దావీదుకు తోడుగా ఉండి దావీదు జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు, అలాగే ఈ 2025వ సంవత్సరం అంతా మనము పోవు చోట్లనెల్లా కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఎలాంటి కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అనే సంగతిని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 4 సంగతులని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా గమనించండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. మూడవ లైన్ చూడమ్మా. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చిన. మరలా చదవండి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, దావీదు పోయిన చోట్లనెల్లా కూడా దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు అని చూడగలిగితే, మొదటిగా రాయబడిన మాట, దావీదు వెళ్ళిన చోట్లనెల్లా కూడా దావీదుకు తోడుగా ఉన్న దేవుడు దావీదు జీవితంలో ఏం చేస్తూ వచ్చాడయ్యా అంటే, ప్రతి విషయములో దావీదుకు దేవుడు సహాయము చేయుచు వచ్చెను, సహాయము చేయుచు వచ్చెను. నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరం అంతా నీవు పోయిన చోట్లనెల్లా నా యేసయ్య నీకు తోడుగా ఉండి ఆయన నీకు సహాయము చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఆయన నీకు సహాయము చేయునుగాక. నీ వెళ్ళిన ప్రతి స్థలములో నా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక. ఉద్యోగ స్థలానికి వెళ్ళినా, వ్యాపార స్థలానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళినా, పరిచర్య చేయడానికి వెళ్ళినా, సంఘాలను స్థాపించడానికి వెళ్ళినా, యేసయ్య మాటలని అందించడానికి ఏ స్థలానికి వెళ్ళినా, ఏ కుగ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ సముద్ర తీరానికి వెళ్ళినా, ఏ పల్లెటూరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, నీవు పోయిన చోట్లనెల్లా కూడా నా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీకు ఏం చేయబోతున్నాడయ్యా అంటే సహాయము చేయబోతున్నాడు, నీకు సహాయము చేయబోతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా,
దావీదు జీవితంలో కూడా దావీదు వెళ్ళిన మార్గాలు మనందరికీ బాగా తెలుసు. దావీదు శ్రమల గుండా ఆయన ప్రయాణము చేయవలసి వచ్చింది. శ్రమల మధ్యలోనే దావీదు జీవితం ఎక్కువగా నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదును దేవుడు విడిచిపెట్టకుండా, దావీదును దేవుడు మర్చిపోకుండా, ఎలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఎదురొచ్చినా ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదుకు తోడుగా ఉన్న దేవుడు దావీదుకు సహాయము చేస్తూ వచ్చాడు. దావీదుకు సహాయకరమైన కేడముగా నిలిచి వచ్చాడు. దావీదు కుడి చేతిని పట్టుకొని దావీదుకు దేవుడు సహాయము చేస్తూ వచ్చాడు. దావీదుకు సహాయము చేయడానికి ఆయన ఆకాశ వాహనుడై, మేఘ వాహనుడై దావీదు జీవితంలో ఒక మంచి సహకారిగా ఆయన కనబడుతూ వచ్చాడు. నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా కూడా నా యేసయ్య మనం వెళుచున్న ప్రతి స్థలములో కూడా ఎలాంటి సహాయం నీవు కావాలని కోరుకుంటున్నావో, ఎలాంటి సహాయం పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో, ఏ సహాయము కొరకైతే అరువులు చాపి ఉన్నావో నిశ్చయముగా గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో. నీవు పోయిన చోట్లనెల్లా నా యేసయ్య నీకు తోడుగా ఉండి నిశ్చయముగా నీకు సహాయం అందించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి నా దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఒకవేళ ఇంతవరకు మనుషులు ఎవరైనా సహాయము చేస్తే బాగుండు, రాజకీయ నాయకులు ఎవరైనా సహాయము చేస్తే బాగుండు, అండబలం, ఖండబలం, భుజబలం, డబ్బు బలం, కులబలం, ధనబలము కలిగిన వారు ఏదైనా సహాయము చేస్తే బాగుండని చెప్పులు అరిగిపోయేటట్టుగా మనుషుల సహాయము కొరకు ఒకవేళ పరిగెత్తేవేమో, మనుషుల సహాయము కొరకు పడిగాపులు పడుతూ వచ్చావేమో, మనుషుల సహాయము కొరకు చేతులు చాపుతూ వచ్చావేమో. మాట సహాయం అందిస్తే చాలు, చేతి సహాయం అందిస్తే చాలు, ధన సహాయం చేస్తే చాలు, కనుసైగ చేస్తే చాలని మనుషుల సహాయము కొరకు ఒకవేళ ఎంతగానో ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ వచ్చావేమో. సహాయము చేస్తాము అన్నవాళ్ళు చివరిలో ఒకవేళ సహాయము చేయకపోగా నీ జీవితానికి నిరాశ మిగిలిపోయిందేమో. నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టుడిగా నిలిచిపోయావేమో. మాట సహాయం అందించేవారు లేక, చేతి సహాయం అందించేవారు లేక ఒకవేళ కృంగిపోతూ వచ్చావేమో, బలహీనముగా మార్చబడిపోయావేమో, నలిగిపోయావేమో, నిరాశ చెందావేమో. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం నా ప్రభు చెబుతున్నాడు, నీ వెలుచున్న ప్రతి స్థలములో ఎక్కడ ఎలాంటి సహాయం కావాలని నువ్వు ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, ఈ శుభరాత్రి ఆయన వైపు మనము చేతులు చాపి ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ మన హృదయాన్ని ఆయన తట్టు ఎత్తి మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఆయన మీద మనం ఆధారపడి గనక, ఆనుకొని గనక ఆయన వైపు మనము చూడగలిగితే ఖచ్చితంగా నీవు పోయిన ప్రతి స్థలములో కూడా నా దేవుడు నీకు తోడుగా ఉండి తగిన కాలములో, తగిన సమయములో తన అపన్నమైనటువంటి హస్తాన్ని చాపి సహాయకరమైన కేడముగా నీ జీవితంలో నిలిచి ఆయన నీకు సహాయము చేయునుగాక, ఆయన నీకు సహాయకర్తగా నిలిచి ఉండునుగాక. అందుకే కీర్తనకాడైన దావీదు కూడా తన కీర్తన రాస్తూ ఒక మాట అంటాడు, కలవరపడ్డాను కొండల తట్టు, నా కనులెత్తు చూచాను, సహాయం నాకు దొరకలేదు. ఆకాశమందు నాశీనుడా, నీ తట్టు నేను నా కనులెత్తుతున్నాను, యెహోవా వలన నాకు సహాయము కలిగెను అని చెప్పి మళ్ళా కీర్తనకాడు ఏమని రాస్తారో తెలుసా? నా దేవుని సహాయము వలన నేను సైన్యాన్ని జయించగలిగాను, నీ సహాయం వలన ప్రాకారాలు నేను దాటగలిగాను అన్నాడు. ఒకప్పుడు కలవరపడ్డాడు, కొండల తట్టు కళ్ళెత్తు చూశాడు, నాకు కుమారులు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు, నాకు సహాయము చేస్తారులే అనుకొని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ వచ్చాడు. చివరికి అందరూ సహాయము చేయకపోగా అందరూ హ్యాండ్ ఇచ్చిపోయారు. చాలామంది హ్యాండ్ ఇచ్చారంటారు, హ్యాండ్ ఇచ్చారంటే పట్టుకున్నాడని అర్థం, వదిలేసి వెళ్ళిపోయాడని. కానీ దావీదు జీవితంలో అన్ని దారులు మూసుకొని పోయినా, అన్ని దారులు ఎన్ని కనబడకపోయినా దావీదు జీవితంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకే అంటాడు, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయించగలిగానయ్యా, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలని దాటగలిగానని మాట్లాడతాడు. ఈ శుభరాత్రి నీ జీవితంలో కూడా ఉద్యోగ విషయంలో సహాయము కావాలని కోరుకుంటున్నావా? ఆరోగ్య విషయంలో సహాయము కావాలని కోరుకుంటున్నావా? ఆర్థిక పరిస్థితుల మధ్యలో సహాయము కావాలని కోరుకుంటున్నావా? చదువుతున్న చదువులో జ్ఞానము లేక వెనకబడిపోయి జ్ఞానము సహాయము కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీవు ఉన్నా ఈ రాత్రి నా దేవుడు నీకు సహాయము చేయడానికే నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి
నువ్వు మర్చిపోవద్దు. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉందును అని సెలవిచ్చిన దేవుడు వారికి సహకారిగా నిలిచి ఉండి వాక్యాన్ని స్థిరపరుస్తూ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ శుభరాత్రి నీవు కూడా 2024 సంవత్సరం అంతా కూడా ఏ సహాయము కొరకు ఎదురు చూచి చివరికి సహాయము దొరకక నిరాశ చెంది ఉన్నావేమో, ఈ 2025 సంవత్సరం నా దేవుడు నీవు పోయిన ప్రతి స్థలములో కూడా నా దేవునికి సహాయము అందించి నీకు తోడుగా ఉండి నీకు సహాయము అందించునుగాక. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం పోవు చోట్లనెల్లా కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనకేం చేయబోతున్నాడట? సహాయము చేయబోతున్నాడు. ఆయన సహాయము చేయకపోతే అది ఎవడి వల్ల కూడా కాదు. ఒక దేశమంతా కూడా కరువు కోరలు చిక్కుకుంది. కరువు చేత అనేక మంది కూడా కాటికి వెళ్ళిపోతున్నారు. ఆ భయానకమైన పరిస్థితుల మధ్యలో ఒక రాజు ప్రాకారం మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక సహోదరి ఆ రాజుగారిని చూచి, అదిగో రాజుగారు కనపడ్డారు, ఆ రాజుగారు కనుక మనకేమైనా సహాయం చేస్తాడేమోనని ఆ రాజుగారి వైపు చేతులు చాపి అడుగుతుంది, అయ్యా మేము భోజనము చేయక చాలా కాలం అయిపోయింది, అందుకని కాస్త మాకు సహాయము చేయకపోయావా అని రాజుగారిని అడిగితే రాజుగారు గుండెలు బాదుకొని బట్టలు చింపుకొని చెబుతున్న మాట, యెహోవా సహాయము చేయనిదే నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలుగుతానమ్మా? ఏదైనా సహాయము చేయాలంటే ఆయన మాత్రమే సహాయం చేయాలి. నేను దేశానికి రాజునే కావచ్చు, దేశానికి ప్రధానమంత్రినే కావచ్చు, దేశానికి రాష్ట్రపతినే కావచ్చు, నేను ఏదైనా కావచ్చు, యెహోవా సహాయము చేయనిదే. ఆయన సహాయము చేయకపోతే ఎవడు కూడా సహాయము చేయలేడు. అందుకని ఆయనే మనకు ఏం చేయాలట? ప్రతి విషయములో కూడా ఆయనే మనకు సహాయము చేయాలి. ఆయన మనకు సహాయకరమైన కేడముగా కనబడాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములు గనక మనం గమనించి చూడగలిగితే చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వాక్యము గనక మనము చదవగలిగితే చూడండి. అయితే అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై చూడమ్మా, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అని రాయబడింది. అతడు స్థిరపడు వరకు దేవుని ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలిగినందువలన అతని కీర్తి ఏమైందట? దూరముగా వ్యాపించెను అని రాయబడింది. ఇది ఉజ్జియాను గురించి రాయబడిన మాట. ఉజ్జియా జీవితంలో కూడా దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అందించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ఆశ్చర్యకరమైన ఆ సహాయం ఉజ్జియా జీవితాన్ని ఏం చేసిందయ్యా అంటే స్థిరపడునట్లుగా చేసెను. అందుకని ఆశ్చర్యకరమైన సహాయం ఉజ్జియాకి అందినందువలన అతని జీవితం స్థిరపడినట్లుగా, అతని కీర్తి దూరముగా వ్యాపించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. నిశ్చయముగా నీ ఆత్మీయ జీవితంలో ఇంకా స్థిరపడని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, మారు మనసు లేని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, బాప్తీసం పొందని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, పరిశుద్ధాత్మ అభిషేకం లేని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, అటు ఇటు రెల్లువలే కదిలిపోయే పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉన్నావేమో, ఈ శుభరాత్రి నా దేవుని ఆశ్చర్యకరమైన సహాయం నా దేవుడు నీకు అందించి నీ ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక, మీ కుటుంబాలను స్థిరపరచునుగాక, మీ పిల్లల భవిష్యత్తును స్థిరపరచునుగాక, మీ రాజ్యాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక, మీ కలిగిన చేతి పనులని నా దేవుడు స్థిరపరచునుగాక, విశ్వాసములో మీరు స్థిరపడినట్లుగా, ప్రార్థనలో మీరు స్థిరపరచబడినట్లుగా, పరిశుద్ధతలో మీరు స్థిరపరచబడినట్లుగా, అలాగే సంఘముల విశ్వాసుల సంఖ్య స్థిరపరచబడి వర్ధిల్లునట్లుగా నా దేవుడు తన సహాయాన్ని అందించబోతున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఒక స్థిరమైన అనుభవం లేక కదిలించబడే పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావేమో, చీటికి మాటికి అటు ఇటు కొట్టుకొని పోయే
పరిస్థితుల మధ్యలో నీ జీవితం, నీ ఆత్మీయత ఒకవేళ నడిపించబడుతుందేమో, ఈ రాత్రి నా ప్రభు చెబుతున్నాడు, నీవు వెళ్ళిన చోటనెల్లా కూడా ఎక్కడ అస్థిరంగా ఉన్నావో, ఎక్కడ కదిలించబడుతున్నావో, ఇక మీదట కదలని వారిగా, స్థిరమైన వారిగా మీరు ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని కృపలో, ఆయన మందిరములో ఆత్మ సంబంధంగా, శారీరకంగా, కుటుంబ పరంగా మీరు స్థిరపడునట్లుగా నా దేవుడు మీకు ఆశ్చర్యకరమైన సహాయం అందించి మిమ్మల్ని స్థిరపరిచి మీ కీర్తి దూరముగా వ్యాపించున్నట్లుగా నా దేవుడు చేయునుగాక. లోకములో ఘనులైన వారికి కలిగినట్లుగా ఒక మంచి పేరు, ఖ్యాతిని నా దేవుడు మీకు ఇచ్చునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. గట్టిగా మీరు ఎంతగా విశ్వసించగలుగుతారో, ఎంతగా నమ్మగలుగుతారో, ఈ మాటను పట్టుకొని మీ జీవితంలో వెళ్ళగలుగుతారో, ప్రభువా నేను వెలుచున్న ప్రతి స్థలములో మీరు నాకు తోడుగా ఉండి నాకు సహాయం అందించి నా ఆత్మీయ జీవితాన్ని, మా సంఘాలని, మా విశ్వాసుల కుటుంబాలని ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరచండి అయ్యా. ఆత్మలో స్థిరముగా నిలిచి ఉన్నట్లుగా సహాయము చేయమని అడగలిగితే ఆశ్చర్యకరమైన నా దేవుని సహాయం మిమ్మును స్థిరపరచునుగాక, మీ కుటుంబాలను స్థిరపరచునుగాక, మీ కలిగిన సమస్తాన్ని స్థిరపరచునుగాక. దావీదుకు తన రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా, సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా మీ కలిగిన ప్రతి ఆత్మీయతని నా దేవుడు స్థిరపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక, ఆయన మీకు సహాయము చేయునుగాక. కనుక మొదటిగా మనము చూడగలిగితే, మొదటి మాట, దావీదు పోయిన చోట్ల నెల దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి ఏం చేస్తూ వచ్చాడట? సహాయము చేయుచు వచ్చాడు. నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా, జీవితకాలం అంతా నీ వెళ్ళిన చోట్ల నెల నా దేవుడు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక. రెండవ మాట కూడా చూద్దాం. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, నీకుండినది చాలా కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను చదివించే ప్రతి చోట కూడా ఈ మాట కనపడి, వెళ్ళిన చోటనెల్లా, పోయిన చోటనెల్లా, అడుగు పెట్టిన చోటనెల్లా అనే మాట మనకు కనబడుతుంది. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. మామ అల్లుళ్ళ మధ్యలో జరిగిన ఓ చిన్న సంభాషణ. మామెవరు? లాబాను. అల్లుడెవరు? యాకోబు. యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు? లాబానుతో మాట్లాడుతున్నాడు. మామా, ఓ లాబాను మామా, నేను నీ ఇంటికి రాక మునుపు నీకున్నది కొంచెమే, ఎక్కువేమి లేదు. చాలని తిండి, చాలని బట్ట, చాలని జీతం, చాలని పరిస్థితుల మధ్యలో ఉన్నావు. చాలా కొంచెమే ఉంది. అయితే అది ఇప్పుడు ఏమైంది? బహుగా అభివృద్ధి కలిగింది. బహుగా అభివృద్ధి కలిగింది. మొదటి నిస్థితి చాలా కొంచెమే ఉంది. అయితే అది తుదకేమైంది? మహా అభివృద్ధి కలిగింది అని చెప్పి వెంటనే అంటాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా, నేను ఎక్కడైతే పాదం మోపానో, నేను ఎక్కడైతే అడుగు పెట్టానో, నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే నేను పాదము పెట్టిన చోటనెల్లా కూడా నా దేవుడు నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. నేను పాదము పెట్టిన చోటనెల్లా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాన్ని కలుగచేస్తున్నాడు. శాపాన్ని, దరిద్రతని, లేమిని, కొరతని, కొదువని లేకుండా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని, మహాభివృద్ధిని, అత్యధికమైన అభివృద్ధిని దేవుడు కలుగచేస్తున్నాడు. ఎందుకని? నేను ఎక్కడైతే అడుగు పెడుతున్నానో, నేను ఎక్కడైతే పాదము మోపుతున్నానో, పెట్టిన ప్రతి చోట కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు మామా అని మాట్లాడతాడు. ప్రేమైన సహోదరులారా,
ఒక్కసారి మీరు ఆలోచించండి. కొందరు గనక అడుగు పెట్టారే అంటే, ఇది చెప్పండి గట్టిగా, అదేదో లెగ్ అంటారు. ఏ లెగ్ అది? మీకు బాగా తెలుసు అనుకుంటా. ఏ లెగ్? అడుగు పెట్టారంటే, పచ్చని సంసారంలో అడుగు పెట్టారంటే ఆ కొంప కొల్లేరే. పచ్చగా పొలం అంతా పచ్చగా కలకల్లాడుతుంది అనుకోండి, ఈ అడుగు పెట్టాడంటే నిలువెత్తి ఎండిపోయింది అది. కొందరు లెగ్గులు అలా ఉంటాయి, కొందరు పాదాలు అలా ఉంటాయి. అవునా కదండి? ఈ అడుగు పెట్టాడండి, కోడలు అడుగు పెట్టిందండి, కూతురు అడుగు పెట్టిందండి, అల్లుడు అడుగు పెట్టిందండి అని మాట్లాడుతూ ఉంటారు. అవునా కదండి? కొందరు అడుగు పెడితే కలిసి వచ్చింది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొందరు అడుగు పెడితే ఉన్నది పోయింది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ యాకోబు ఏమంటాడు తెలుసా? నేను పాదము పెట్టిన చోటనెల్లా, ఏది 10 రాళ్ళు అయితే ఏదో ఒక రాయి తగిలిద్దని కాదు, మన వాళ్ళకున్నది అదే. 10 రాళ్ళు ఏదో ఒక రాయి తగలకపోయిద్దా అని కాదు కాదు కాదు. 10 రాళ్ళు వేస్తే 10 రాళ్ళు తగలాలి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం అయి ఉండాలి. అందుకని యాకోబు అంటాడు, నేను పాదము పెట్టిన చోటనెల్లా. ఒకసారి మీరు ఆలోచించండి. యాకోబు తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కట్టుకున్న బట్టలు, చేతుల కర్ర, కొబ్బరి నూనె, సీసా, ఈ మూడిటితోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మధ్యలోనే కొబ్బరి నిస్సేసి అయిపోయింది. చివరికి మిగిలింది ఏంటి? కట్టుకున్న బట్టలు, చేతి కర్ర. అందుకే అంటాడు, చేతి కర్రతో నేను యోర్దానును దాటాను అని మాట్లాడతాడు. ఇప్పుడు మామ ఇంటికి వచ్చాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాలు మామ ఇంట్లో కొలువు చేశాడు, ఊడిగం చేశాడు. ఎండకి ఎండాడు, వర్షానికి తడిశాడు, చలికి క్షీణించిపోయాడు. 10 సార్లు వాళ్ళ మామ జీతం మార్చేశాడు. రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఎన్ని చేసినా కూడా యాకోబు తన జీవితంలో 20 సంవత్సరాల తర్వాత మరలా తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు విస్తారమైన మందలు తీసుకొని వెళుతున్నాడు, దాసదాసీలను తీసుకొని వెళుతున్నాడు, భార్యలను పిల్లలను తీసుకొని వెళుతున్నాడు, ఒక గొప్ప సమూహముగా బయలుదేరి వెళ్తున్నాడు. మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. కట్టుకున్న బట్టలతో, చేతి కర్రతో, మన సంచి కూడా లేదు అతనికి. కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని, విస్తారమైన దాసదాసులని, విస్తారమైన పశువుల మందలని, విస్తారమైనటువంటి గొప్ప ఆశీర్వాదముతో, ఐశ్వర్యముతో తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తనకు మాత్రమే కాదు, తను ఎక్కడ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ అడుగు పెట్టిన ప్రతి స్థలములో కూడా వారి మామకు జీవితము కూడా శాపగ్రస్తమైన స్థితిలో, దరిద్రతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఎవరు? లాబాను. శకునము చూసి కూడా తెలుసుకున్నాడంట ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ దీవెన ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీ అల్లుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన శుభవేళ నీ కలిసి వచ్చిందిరా లాబాను అని చెప్పారంట. అందుకని శకునము చూచి తెలుసుకున్నాడంట, యాకోబు వచ్చిన తర్వాత నాకు ఆశీర్వాదం వచ్చిందని. ప్రేమైన సహోదరులారా, యాకోబు పాదము పెట్టిన చోటనెల్లా యాకోబుకు మాత్రమే కాకుండా లాబానుకు కూడా ఆశీర్వాదము కలిగినట్లుగా చూడగలుగుతున్నాం. ఎందుకు కలిగింది అంటే, యాకోబు ఒక నిషిద్ధమైన ఆ రాత్రి వేళ ఒక రాళ్ళని పానుపుగా చేసుకొని, ఒక రాయిని తలగడగా చేసుకొని, దుఃఖముతో శోకముతో ఆ రాత్రి నిద్రపోయాడు కదా. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో యాకోబు నిద్రపోయాడు కదా. ఆ నిద్రలో ఒక కల వచ్చింది కదా. ఆ కలలో ఒక స్వరాన్ని వింటూ వచ్చాడు కదా. ఆ స్వరం ఏం మాట్లాడుతుంది? యాకోబు, నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటా. నీ వెళుచున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు యాకోబుతో కలలో మాట్లాడాడే. 20 సంవత్సరాల వరకు కూడా, 20 సంవత్సరాలు కూడా యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు, యాకోబుకు దూరం కాలేదు. అందుకనే మామ ఎన్ని కుయుక్తులు చేసి అల్లుడు ఆస్తిని దోచుకోవాలని ప్రయత్నాలు చేసినా రాత్రిపూట లాబాను గద్దించి యాకోబు దగ్గరికి కోపముతో వెళ్లకుండా సమాధానంతో వెళ్ళేటట్టు చేశాడు. ఇంతగా యాకోబు జీవితంలో చేయడానికి గల కారణం ఏమిటంటే, యాకోబు వెళ్ళిన చోటనెల్లా కూడా యాకోబుకు దేవుడు తోడుగా ఉండి అతని జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు, అభివృద్ధిని కలుగు చేశాడు. నిశ్చయముగా నేను కోరుకుంటున్నా, క్రీస్తు రాయవారిగా, క్రీస్తు ప్రతినిధిగా, ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నా, ఈ 2025వ సంవత్సరం నీ జీవిత కాలమంతా నువ్వు పెట్టిన ప్రతి స్థలములో నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పు ఏంటండి?
నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు అంటే కోడి పందాలకు వెళ్తే, క్రికెట్ బెట్టింగ్లోకి వెళ్తే అవుతావు అనుకోగాకండి. ఆ దరిద్రపు అలవాట్లు మనకు అవసరం లేదు. ఒకవేళ ఉద్యోగం చేయడానికి ఉద్యోగ స్థలానికి వెళ్ళినా, వ్యాపారాలు చేయడానికి వ్యాపార స్థలానికి వెళ్ళినా, ఒక రొయ్యల చెరువులే ఉన్నా, చేపల చెరువులే ఉన్నా, చదువుకోవడానికి వెళ్ళినా, కాంట్రాక్ట్లే ఉన్నా, ప్రాజెక్టులే ఉన్నా, ఒకవేళ చదువుకోవడానికి వెళ్ళినా, మరి ముఖ్యంగా సేవకులు ఏ ప్రాంతానికి సేవలకు వెళ్ళినా, అది మారుమూల గ్రామమైన, కఠినమైన గ్రామమైన, జటిలమైన గ్రామాలైన, ప్రతికూలమైన పరిస్థితులైన సేవకుడిగా ఆ ఊర్లో పాదము మోపి ఓ చిన్న ప్రార్థన ఆ ప్రాంతంలో చేసి వస్తే, ఆ పాదము పెట్టిన చోట నెల కూడా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. ఆ ప్రాంతానికి రక్షణను కలుగు చేయునుగాక. రక్షణను ఆశీర్వాదము కలుగు చేయునుగాక. సంపూర్ణ సువార్తన ఆశీర్వాదం ఆ ప్రాంతంలో కలుగునుగాక. ఆరోగ్యమైన ఆశీర్వాదము కలుగునుగాక. ఆనందమైన ఆశీర్వాదము కలుగునుగాక. ఆరోగ్యమైన ఆశీర్వాదము కలుగునుగాక. మేరక్క గారు మాతో ఇప్పుడు ఒక మాట అనేది, ఇది మేము సేవకు వచ్చిన కొత్తలో, దేవుడు మనల్ని అరణ్యంలోకి పంపించిన, ఎడారిలోకి పంపించిన, మనల్ని పిలిచిన వాడు మనకు తోడుగా ఉంటే చాలనైనా, మనం ఎడారిలో అడుగుపెట్టినా అది ఏదేనుగా మారిపోయిద్ది అనేది. కొడు చప్పులు గట్టిగాను. ఎడారిలోకి వెళ్ళినా ఏదేనుగా దేవుడు చేసేస్తాడు. అరణ్యంలోకి వెళ్ళినా అక్కడ మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఏమీ లేని స్థలములో మనము అడిగిపెట్టినా, మన పాదము మోపిన చోట నెల కూడా దేవుడు మనతో కూడా ఉంటాడు. మనం పిలిచింది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పిలిచినవాడు మనకు తోడుగా ఉన్నాడు, పిలిచినవాడు మనతో కూడా ఉన్నాడు గనక మనం భయపడనక్కరా లేదు అని సేవ ప్రారంభపు దినాల్లో మేరక్క గారు ఎక్కువగా ఈ మాట చెప్పేవారు. నిజమే, ఒక దైవ సేవకుడిగా నా మటుకు నేను చెప్పగలుగుతాను. 26 సంవత్సరాల్లో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అడుగుపెట్టిన కూడా ప్రతి చోట కూడా నా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూనే వచ్చాడు. కూడా చప్పలు గట్టిగాను. ఏ ఇంట్లో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఎలాంటి శ్రమల మధ్యలో ఉండి ఎక్కడ అడుగుపెట్టినా కూడా పాదము మోపిన చోట నెల్ల కూడా నా యేసయ్య నాతో కూడా ఉన్నాడు. నాతో ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, పాదం పెట్టిన ప్రతి స్థలములో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని కలుగ చేస్తూ వచ్చాడు. కనుక కృపగల దేవుడు ఈ శుభరాత్రి చెబుతున్నాడు. దావీదుతో చెప్పిన మాట ఈ రాత్రి నీతో కూడా చెబుతున్నాడు. యాకోబు జీవితంలో చేసిన కార్యాన్ని నీ జీవితంలో కూడా ఆయన చెయ్యబోతున్నాడు. ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా గట్టిగా. ఎవరైతే నేను ఐరన్ లెగ్గు అన్నారో వాళ్ళే చెప్పాలి. నువ్వు వచ్చిన తర్వాతనే మాకు బాగా చెప్పాలి. వినపట్లేదు. నువ్వు అడుగు పెట్టిన తర్వాతే మా ఇంట్లో స్వర్గముగా మారిపోయింది. సంతోషం. ఎప్పుడు ఇంట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, సుడిగా సర్దుకోవడం, పుట్టింటికి వెళ్ళిపోవడం, కేసులు పెట్టుకోవడం, ఇలాంటివి ఉండేవి. నువ్వు అడుగు పెట్టావు మా ఇంట్లో సమాధానం, నువ్వు అడుగు పెట్టావు మా కుటుంబంలో ఆనందం, నువ్వు అడుగు పెట్టావు మా ఇంటిల్లో పాది దేవుని స్తుతించగలుగుతుంది, నువ్వు అడుగు పెట్టావు మేమంతా మందిరానికి వెళ్తున్నావు, నువ్వు అడుగు పెట్టావు మా జీవితాలే మారిపోయాయి అని చెప్పుకునేటట్లుగా నువ్వు పాదము పెట్టిన చోట నెల నా దేవుని నిన్ను ఆశీర్వదించునుగాక. ఇక మీదట నీ శాపము కొట్టివేయబడునుగాక, నీ దరిద్రత దూరమైపోవునుగాక, కొరత కొదువ లేమనే మాట నీ ఇంట నీ వంట కనబడకుండా కనుమరుగైపోయేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, భౌతికపరమైన ఆశీర్వాదాన్ని, పరలోకపు ఆశీర్వాదాన్ని నా దేవుడు ధారాళముగా మీకిచ్చునుగాక, ధారాళముగా దయచేయునుగాక. ఇలాంటి భక్తుడు మరొక భక్తుడు మనకు కనబడతాడు. ఆ భక్తుడు కూడా ఏమంటాడయ్యా అంటే, నేను అడుగు పెట్టిన చోటనెల్లా కూడా ఎక్కడ పడిందంట? ఏ బురదలోనా? ఎక్కడ? నేతిలో పడింది అన్నాడు. మరి మీ పాదాలు ఏడబడుతున్నాయమ్మా? యోబు భక్తుడు చెబుతున్నాడు మాట, నేను అడుగు పెట్టిన చోటనెల్లా ఎక్కడ పడుతుందంట? నేతిలో. అందుకే అతను చూచిన వాళ్ళందరూ అంటున్నారు అతడు అదృష్టవంతుడని. బాబు ఎవరంట? అదృష్టవంతుడు. పట్టుకుందల్లా పసుడైపోతుంది. ఉద్యోగంకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, చెరువులో వేసినా,
లేకపోతే మ్యాప్ ఎన్ని మందలే కలిగి ఉన్నా, ఏది చేసినా కూడా అతనికి ఆశీర్వాదం కలుగుతుందని ఊరంతా కోడై కూస్తున్నారు. తూర్పు దిక్కున ఎంత దూరం వెళ్ళినా యోబును గురించి మాట్లాడుకునే మాట, అతడు అదృష్టవంతుడండి, అతడు అదృష్టవంతుడండి. అతని మాట చెవిన పడిన వారందరూ కూడా అతడు అదృష్టవంతుడు, అదృష్టవంతుడు, అదృష్టవంతుడు అంటున్నారు. కారణం ఏంటంటే అతడు అడుగు పెట్టిన చోట నెల్ల కూడా నేతిలో పడుతుంది. శాపం కూడా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎండిపోయిన పరిస్థితులు కూడా చిగురింపులోకి రాగలుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఊరంతా గాలిస్తున్నారు. కారణం ఏంటి? చేతుల గీత, నుదుటి మీద రాత, చేతుల గీత, చెప్పు గట్టిగా, నుదుటి మీద రాత అని ఎదురు చూస్తున్నారు. మనల్ని కొత్త సంవత్సరం అవ్వగానే ఒక 20 రూపాయలు 30 రూపాయలు జోబులో పెట్టుకొని, ఆ చెడిపోయిన లారీల కింద ఒక ఈగ పెట్టుకొని, చొక్క కూడా సరి లేకుండా కూర్చొని ఉంటాడు ఒకడు, ఒక ముసిలి చిలకని పెట్టుకొని. ఆ ముసిలి చిలక కూడా ఎన్ని బాగా పండిపోయిన జాంకాయ పెడతాడు. ఎవరైనా దౌర్భాగ్యుడు దొరికితే అప్పుడు పిలుస్తాడు, చిలకమ్మ ఒకటి తీసుకురా. ఒకటి వచ్చాడు, దరిద్రుడు వచ్చి తీసుకురా అంటే పెద్ద రథాన్ని లాక్కొని వచ్చింది ఆ చిలక. తీసుకొస్తారా, ఇదిగో అని చూపిస్తే వాడు అనుకుంటా ఉంటాడు, నేనే దరిద్రునిరా, నేనే చిలకను పెట్టుకుని నేనే పని చేసుకుంటా ఉన్నాను, నాకంటే నువ్వు దరిద్రుడు అనుకుంటాడు మనసులో. సన్యాసి రాసుకుంటే ఈయన బాగా తెలుస్తాయి, వాక్యాలు తెలియదు మనకి అనుకొని వాడు అనుకుంటా ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేతుల గీతలు ఏమి లేదు, నుదుటి మీద రాత ఏమి లేదు. అందరూ అనుకుంటున్నారు యోబుకి ఏమైంది, యోబు చేసిందల్లా ఆశీర్వాదకరంగా మారుతుంది. కారణం ఏంటంటే సాతానుగాడే స్వయంగా చెబుతున్నాడు. ఎవరు చెప్పారండి? సాతానుగాడే సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? యోబుకుని, యోబు కుటుంబమునకును, యోబు కలిగిన సమస్తమునకును చుట్టూ ఆయన ఏం చేశాడట? కంచె వేసి అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించెను. యోబుకి వేశాడు, యోబు కుటుంబానికి వేశాడు, యోబు పిల్లలకి వేశాడు, యోబు కలిగిన సమస్తానికి దేవుడు ఏం వేశాడంట? చుట్టూ కంచె వేశాడు. కంచె వేసినందువలన అతడు చేసినదంతా కూడా, పెట్టిన అడుగెల్ల కూడా నేతిలో పడుతుంది. ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నాడు. శాపము తొలగిపోయింది, దరిద్రత దూరం అయిపోయింది. అతని జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా వెంటాడుతున్న ప్రతి విధములైన శాపమంతా, కర్మకాండంతా కూడా తొలగిపోయింది. కారణం ఏమిటయ్యా అంటే యోబు ఒక మాట అంటాడు. యోబు గారండి, నువ్వు పెట్టిన అడుగెల్లా కూడా నేతులు పడిపోతుంది, పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వాదం కలుగుతుంది. మేము కూడా మీకు మాదిరిగానే మేము చేస్తున్నాం, మేమేమో ఫెయిల్ అయిపోతున్నాం, నువ్వేమో ఆశీర్వాదకరంగా మారుతున్నావు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే యోబు భక్తుడు ఒక మాట అంటాడు. 23వ అధ్యాయం 11వ వాక్యం యోబు గ్రంథం. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నేను అనుసరించి తిని. యోబు గారు, మీరు పెట్టిన అడుగెల్లా నేతిలో పడ్డానికి గల కారణం ఏంటి? నీ మాట చెవిన పడిన వాడు అదృష్టవంతుడని చెప్పుకోవడం గల కారణం ఏంటి అంటే యోబు భక్తుడు అంటాడు, నేను పాదము పెట్టిన చోటనల్లా నేతిలో పడడానికి గల కారణం, ఆశీర్వాదాన్ని చూడడానికి గల కారణం ఏంటంటే నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, అటు ఇటు తొలగక ఆయన మార్గాన్ని నేను అనుసరించాను. అందుకనే నేను పెట్టిన పాదమెల్ల కూడా నేతిలో పడింది అంటాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా నువ్వు పెట్టిన ప్రతి స్థలంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీవు చవి చూడాలి అని కోరుకుంటే, ఆశీర్వాదం నీ కళ్ళతో చూడాలి, ఆశీర్వాదం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలంటే నీ పాదములు యేసయ్య అడుగు జాడలను విడువక నడవాలి. అంబేద్కర్ గారు అడుగు జాడలు కాదమ్మా, రాజకీయ నాయకులు అడుగు జాడలు కాదు, లేదా ఆ భక్తుడు ఈ భక్తుడు ఆ భక్తుడు ఈ భక్తుడు అని వాళ్ళ అడుగు జాడలు కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది యేసయ్య అడుగు జాడలలో నీ అడుగులు ఉండాలి. యేసయ్య నడిచి వెళ్ళాడే, అందుకని పేతురు భక్తుడు ఏమంటాడు, ఆయన మన కొరకు శ్రమపడి మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మనకు సమస్తములు ఏముంచి వెళ్ళాడు? మాదిరి ఉంచి వెళ్ళాడు. ప్రతి విషయములో యేసయ్య మనకు మాదిరి, ప్రతి విషయంలో యేసయ్య మన రోల్ మోడల్,
ప్రతి విషయములో యేసయ్య తన అడుగు జాడలని మన కొరకు ఉంచి వెళ్ళాడు. అందుకనే యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య అడుగులో అడుగు వేసుకుంటూ, యేసయ్య వైపు చేతులు చాపి, యేసయ్య తట్టు మన హృదయం ఎత్తి, ఆ యేసయ్య అడుగులలో నీ అడుగులు వేస్తూ విడువక నీ పాదములు యేసయ్య అడుగు జాడలలో గనక నడిస్తే, నువ్వు పాదము పెట్టిన చోటనెల్లా నీకేం కలుగుతుందండి? ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నీ పాదాలేమో నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీ పెట్టిన చోటల్లో ఆశీర్వాదం కావాలని ఎలా వస్తుందండి? యేసయ్య మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు కదా. ప్రతి విషయములో యేసయ్య మనకు మాదిరి. ఒక ప్రార్థన విషయమైన, పరిశుద్ధత విషయమైన, పరిచర్య విషయమైన, స్వార్థ విషయమైన, ప్రేమించే విషయమైన, క్షమించే విషయమైన, ప్రతి విషయంలో కూడా యేసయ్య మనకు మాదిరి. అందుకని చెప్తాను, ఏ భక్తుడు వైపు చూడాల్సిన అవసరం లేదు, ఏ పాస్టర్ గారి వైపు చూడాల్సిన అవసరం లేదు, లేదా ఏ వైపు చూడొద్దు. యేసయ్యనే మీరు చూడండి, యేసయ్యనే ఫాలో అవ్వండి, యేసయ్య అడుగు జాడల్లో మీరు నడవండి. యేసయ్య పాదాలలో, యేసయ్య నడిచిన అడుగులలో మీ పాదాలు గనక మోపితే ఖచ్చితంగా నీవు పాదము పెట్టిన చోటనెల్లా నీకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. మరి ఈ రోజున యేసయ్య అడుగు జాడలలో నువ్వు నడుస్తున్నావా? నీ సొంత మార్గాల్లోకి వెళ్తున్నావా? లేకపోతే నీకు నచ్చిన భక్తుడు, నీకు మెచ్చిన భక్తుడు, నీకు మెచ్చిన సేవకుని నీ కళ్ళ ముందు పెట్టుకొని నేను అలాగా ఉండాలి, నేను ఇలాగా ఉండాలి, ఇలా చేయాలంటే ఇద్దరు పోతారు నరకానికి. మనం యేసయ్య వలే ఉండాలి, యేసయ్య వలే బ్రతకాలి, యేసయ్య వలే సేవ చేయాలి, యేసయ్యలాగా జీవించాలని కోరుకోవాలి. ఎందుకంటే ఏ భక్తుని చూసినా ఆ భక్తులో ఏదో ఒక కోశాన మనకేం కనబడుతుందండి? లోపం కనబడుతుంది. అందుకే 14 పత్రికలు రాసి మూడవ ఆకాశానికి ఎక్కిపోయి ఎన్నో అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించి ఎన్నో చేసిన పౌలు గారు అంటాడు, యేసు వైపు, నా వైపు చూడమన్నాడా? అనలేదు. యేసు వైపు చూడమన్నాడు. ఈరోజు చాలా మంది ఎందుకని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు? కారణం ఏమిటంటే యేసయ్య వైపు చూడట్లేదు, నచ్చిన సేవకుల వైపు చూస్తున్నారు, నచ్చిన భక్తుడి వైపు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళ వైపు చూసి వాళ్ళను ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఎందుకురా? యేసయ్య ఉన్నాడు కదా, మనకు మాదిరి ఉంచిపోయాడు కదా. ప్రతి విషయంలో యేసయ్యని మించిన మాదిరి ఎవ్వరు చూపించలేరు. యేసయ్య చూపించిన మాదిరి ఏ ఒక్కడిలో మనకు కనబడదు. ఎందుకంటే యేసయ్యలో ఏ లోపము లేదు కనుక. ఎంత వెతికినా యేసయ్యలో ఏ లోపము లేదు గనక, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక, సుచరిత్ర గల దేవుడు గనక, కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి, చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులను చేరనివాడు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. ఆయననే మనం మాదిరిగా పెట్టుకొని ఆయన అడుగు జాడల్లో గనక మనం నడవగలిగితే, 4 సువార్తలు ఉన్నాయి కదా, ఆ సువార్తలు చదువు. ఆ స్వార్థలో యేసయ్య జీవించిన జీవితం అంతా ఉంది కదా. ఆయనతో తిరిగిన వారు అలాగే పత్రికలు రాశారు కదా. ఆ యేసయ్య మాటలన్నీ నీ పాదాల దగ్గర పెట్టుకో. అందుకే మీరు చూడండి, దావీదు కూడా పోయిన చోట్లనెల్లా దావీదుకు దేవుడు తోడుగా ఉండి అతని జీవితంలో ఎందుకని అంత ఆశీర్వాదాన్ని కలుగ చేశాడు అంటే, దావీదు కూడా ఏమంటాడంటే, అయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగా ఉంది. నేను వేస్తున్న ప్రతి అడుగు కూడా వాక్యానుసారముగా అడుగు వేస్తున్నాను. నేను వేసే ప్రతి అడుగు కూడా, ప్రతి పాదము కూడా నీ వాక్యపు వెలుగులోనే ఉన్నది. అందుకనే దావీదు ఎక్కువ కూడా నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ ఉపదేశం, నీ శాసనాలు, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులని ఎక్కువ ఎందుకు మాట్లాడుతాడు అంటే, దావీదు తన కన్నుల ఎదుట దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాడు, తన పాదాలకు దీపంగా దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాడు, తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా వాక్యానుసారముగా, ఆ వాక్యమే యేసయ్య, యేసయ్య వాక్యము గనక తను వేసే ప్రతి అడుగు కూడా వాక్యానుసారముగా వేయగలుగుతున్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నువ్వు పాదము పెట్టిన చోటనెల్లా
నీకు ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నావా? నీ మాట చెవిన పడిన వాడందరూ కూడా అదృష్టవంతుడు అని చెప్పుకుంటట్టుగా ఉండాలని కోరుకుంటున్నావా? అడుగెల్లా నేతిలో పడాలని ఆశపడుతున్నావా? ఇక మీదట ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు చూడాలని కోరుకుంటున్నావా? నీ భక్తుల అభివృద్ధి కనబడాలి, నీ ప్రార్థనలో ఆశీర్వాదం కనబడాలి. మరి ఆశీర్వాదం కనబడాలి అంటే నువ్వు వేసే ప్రతి అడుగు ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యానుసారమై ఉండాలి. ఈరోజు ఆశీర్వాదం అనుకుంటే మనోళ్ళు ఏమనుకుంటారు? ఆశీర్వాదం అనగానే చేతి నిండా డబ్బు, ఒంటి నిండా బంగారం, తినడానికి కార్లు, మరగడానికి కుక్కలు, ఎదగడానికి మొక్కలు, ఉండడానికి బంగ్లాలు, ఇదే ఆశీర్వాదం అనుకుంటారు. కొంతమంది ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పమని అనుకోండి. పాస్టర్ గారండి, ఒక్కప్పుడు సైకిల్ కూడా లేదయ్యా, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడయ్యా, సైకిల్ తొక్కుతున్నా నేను, దేవుడు నన్ను ఆశీర్వదించి మోటార్ సైకిల్ ఇచ్చాడయ్యా, మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నా నేను, దేవుడు నన్ను ఆశీర్వదించి కారు ఇచ్చాడయ్యా, కారులో తిరుగుతున్నా నేను, ఆశీర్వదించి ఇప్పుడు విమానాలు చెప్తున్నాడయ్యా, దేవుడిని ఎంత ఆశీర్వదించాడయ్యా అనుకుంటారు. ఈ ఆశీర్వాదాన్ని చూసి మనం మురిసిపోకూడదు. నువ్వు చెప్పాలా, పాస్టర్ గారు ఒకప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేశాను పాస్టర్ గారు, దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా, ఇప్పుడు 20 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా. 20 నిమిషాలు ప్రార్థన చేసేవానయ్యా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, గంట సేపు ప్రార్థన చేస్తున్నా. ఒకప్పుడు ఒక పూట ఉపవాసం ఉండాలంటే మెలికలు తిరిగిపోయేవాడిని, ఇప్పుడు రోజంతా ఉపవాసం ఉంటున్నా, 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, 6 రోజులు ఉపవాసం ఉంటున్నా, 10 రోజులు ఉపవాసం ఉంటున్నా. నా ఆశీర్వాదం ఏమైంది? ఈ ఆశీర్వాదం గురించి ఎవరైనా చెప్తారా? ఇది చెప్పరు. కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, చెప్పు, బట్టలు వచ్చినాయి, చెప్పులు వచ్చినాయి, పైన తిరుగుతున్నా, గాల్లో తిరుగుతున్నా. ఇది కాదు ఆశీర్వాదం. నీ భక్తులు కనపడాలి. ఒకప్పుడు పాస్టర్ గారండి, ఒక అధ్యాయం చదవాలంటే ఎన్నిసార్లు ఆవలించేదాన్నో, ఇప్పుడు అధ్యాయాలు బైబిల్ చదువుతున్నా పాస్టర్ గారండి. మా చర్చిలో చెప్పా, సంవత్సరం లోపల బైబిల్ అయిపోవాలని. సంవత్సరం 2-3 సార్లు బైబిల్ చదివేస్తున్నారు. చదువు రాని వాళ్ళు కూడా అక్షరం పట్టుకుని బైబిల్ చదువుతున్నారు. ఒకప్పుడు బైబిలే తెరవడమే లేదు. ఆదివారం ప్రార్థన కొత్త జిప్పు ఓపెన్ చేసేది. అప్పుడు జిప్పు కనుక క్లోజ్ చేసామంటే మళ్ళీ ఆదివారం రావాలి, ఓపెన్ అవ్వాలంటే. మళ్ళీ ఆ జిప్పు రాకపోతే మళ్ళీ కొబ్బరి నూనె పోయాలి. ఇప్పుడు అధ్యాయాలు బైబిల్ చదువుతున్నాను పాస్టర్ గారండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా. ఒకప్పుడు పరిశుద్ధాత్మలు సరిగ్గా ఆనందించేవాడిని కాదు. ఈ మధ్య దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఎక్కువగా ఆత్మలు ఆనందిస్తున్నా, కలలు కంటున్నాను, దర్శనాలు చూస్తున్నాను, ఆత్మవరములు, కృపావరములు, పరిశుద్ధాత్మ అనుభవాల్లో నడిపించబడుతున్నాను. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదం. ఇవన్నీ మనం చూడగలుగుతున్నామా? ఇవన్నీ మన జీవితంలో కనబడుతున్నాయా? అందుకంటాడు, నేను పాదము పెట్టిన చోటనెల్లా దేవుడు నాకేమిచ్చాడు? అన్ని రకాల ఆశీర్వాదాలు ఉండాలి. పరలోకపు ఆశీర్వాదం ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి, భూ సంబంధమైన 4 రకాల ఆశీర్వాదాలు ఖచ్చితంగా కనపడాలి. భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోకపు ఆశీర్వాదం ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి. పరలోకపు ఆశీర్వాదం ఏంటి? ఆ నిత్య సీయోనులో యేసయ్యతో కూడా ఉండడం, నూతన యెరూషలేములో యేసయ్యతో కూడా ఉండడం. 12 పునాదులు గుమ్మాల్లో అక్కడ 24 పెద్దలు, కోట్ల కూడా దేవదూతలు, సింహాసనం, 4 జీవులు ఉన్నాయే. ఆ సింహాసనం మీద కూర్చొని ఇనపదండాన్ని చేతబట్టి యుగ యుగాలు యేసయ్యతో కూడా ఉండాలి. ఆ పరలోక ఆశీర్వాదం నాకు కావాలి. రాత్రి లేని రాజ్యములో నేను కాలు మోపాలి. గొర్రెపిల్లయ దీపంగా ఉన్నటువంటి ఆ రాజ్యంలో యేసుతో కూడా నేను ఉండాలి. అది పరలోకపు ఆశీర్వాదం. ఆశీర్వాదం నాకు కావాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మారు మనసు పొందడం, బాప్తిస్మాన్ని పొందడం, అభిషేకించబడడం, ఆత్మవరములతో నింపబడడం, విశ్వాస జీవితం కలిగి ఉండడం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడం, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం, దేవుని సన్నిధిలో సహవాసములో నిలిచి ఉండడం, ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇది కూడా ఉండాలి. శరీర సంబంధమైన ఆశీర్వాదం, శరీరంలో ఆరోగ్యం ఉండాలి, మనసులో నెమ్మది ఉండాలి, గర్భఫలం దీవెనకరంగా మార్చబడాలి, పుట్టిన పిల్లలు పచ్చని ఒలివ మొక్క వలె బల్ల చుట్టూ కనబడాలి, యవన కాలంలో కుమారులు ఎదిగిన మొక్కల వలె, కుమార్తె నగరములకు చెక్కబడిన మూల స్తంభాల వలె కనబడాలి, భార్య లోగిట ఫలించు ద్రాక్ష వలె కనబడాలి, భర్త భయభక్తులు కలిగిన వాడై చేతుల కష్టార్జితను అనుభవించేవాడై ఉండాలి. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, చదువులైనా, చేతి పనులైనా, ఇది కూలీనాలి పనులైనా, ఏదైనా అది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ 4 ఆశీర్వాదాలు నువ్వు పాదము పెట్టిన చోటనెల్లా
నా దేవుడు మీకు ఇచ్చునుగాక. విశ్వాసం గట్టిగా ఆమేనని చెప్పుకోండి, గట్టిగా చెప్పండి. నీకు తోడుగా ఉన్నవాడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు. కూడా చప్పులు గట్టిగాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి వరమును, అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి అద్ద నుండి సమస్తమును మనకు ధారాళముగా తీసుకొని వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసయ్య ఇచ్చే ఈ ఆశీర్వాదం మనకు తోడుగా రావాలి. అందుకే అంటాడు యేసయ్య సేవకులను పంపించినప్పుడల్లా అంటాడు, నేను మిమ్మల్ని పంపించాను కదా, మీకేమైనా తక్కువైందా, మీకేమైనా తక్కువైందా, మీకేమైనా తక్కువైందా? మాకేం తక్కువైందయ్యా, పంపించింది మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు మాకు తోడుగా ఉంటే మాకేది తక్కువ ఉండదు కదా. నిశ్చయంగా మీరు విశ్వసించండి, ఈ 2025వ సంవత్సరం నువ్వు పాదం పెట్టిన చోట నెల్ల, నువ్వు అడుగు పెట్టిన చోట నెల్ల నా యేసయ్య తోడుగా ఉండి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని కలుగు చేసి ఇక మీదట మన పాదములు యేసయ్య అడుగులను విడవకుండా నడుచునుగాక. అటూ ఇటు పోకుండా మన పాదాలు యేసయ్య అడుగులోనే ఉండేటట్లుగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని దూషణకరమైన మాటలు వచ్చినా, మన పాదాలు యేసయ్య అడుగుల నుంచి బయటికి వెళ్ళకూడదు. మన పాదాలు యేసయ్య అడుగులోనే ఉండాలి, యేసయ్య అడుగు జాడలోనే వెంబడించాలి. అలా చేసి చూడండి. ఈ సంవత్సరమే కాదు, నీ జీవితకాలం అంతా పాదము పెట్టిన చోటనెల్లా అడుగుతారు, అయ్యా ఒక కాలు పెట్టిపోయా, ఒకసారి వచ్చి మా ఇంట్లో మీకు కాలు పెట్టిపోయా, మీ పాదాలు మోపెళ్ళండి అయ్యా, మా వ్యాపారాలు మీ పాదం పెట్టండి అయ్యా, మా స్థలాలు మీ పాదం పెట్టండి అని అడుగుతారు. ఎందుకని? నీ పాదం పెట్టిన చోటనెల్లా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాడు. అక్కడ ఎలాంటి శాపమే ఉన్నా, ఎలాంటి దరిద్రతే ఉన్నా, ఎలాంటి సాతాను కార్యాలే ఉన్నా, ఎలాంటి లోపమే ఉన్నా, ఆ స్థలం ఎవరు వద్దనుకొని కాదనుకొని అందులో అడుగు పెట్టకపోయినా, నువ్వు అడుగు పెట్టిన తర్వాత అది పవిత్రపరచబడును గాక, అది శుద్ధి చేయబడును గాక. దేవుడు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు జరిగించును గాక. ప్రారంభపు దినాల్లో హోసన్న మందిరాలన్నీ కూడా బూతు బంగ్లాలను స్టార్ట్ చేశారు. కొన్ని బూతు బంగ్లాలు ఆ ఇంటి వైపు వెళ్ళేవాళ్ళు కాదు, ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు కూడా పోయేవాళ్ళు కాదు. మా ఊళ్ళోనే అట్లా స్టార్ట్ చేశారు. ఇంక వేరే ఊళ్ళో అయితే ఏంటి, అందులో ఎవరు పోకుండా ఉంటే హోసన్న మందిరానికి ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి పాదం పెట్టారు. ఏంటి, ఊరంతా ఏకమయ్యారు. ఏమవుతూ చూద్దాం, తెల్లారితే ఏమవుతూ చూద్దామని. దేవుని మహాకృపను బట్టి అక్కడ ఒక సంఘం కట్టబడింది. గుడిసెబులు గట్టిగాను. ఎందుకని? మనం పాదం పెట్టిన చోటనెల్లా దేవుడు మనకు అది స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. గుడిసెబులు గట్టిగా ప్రభువుకి. విశ్వసించండి, నీవు పాదము పెట్టిన చోట నెల్ల నా దేవునికి తోడుగా ఉండి అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంకోసారి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడం వల్ల 4 లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మనిషి లాభం లేకుండా ఏ పని, లాభాన్ని తమ్ముళ్ళు అనుకుంటా అందరూ, లాభం లేకుండా ఏ పని చేసి చప్పట్లు కొట్టేవనుకో 4 లాభాలు ఉన్నాయి. ఒకటి, గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ. రెండోది, గట్టిగా చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావంట. అదే ఇంకా ప్రాక్టీస్ చేసేటట్టున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టగాకని మళ్ళీ వేరే రకం అనుకుంటారు. అది గుండె జబ్బులు రావట. మూడో, గట్టిగా చప్పట్లు కొట్టావనుకో చిన్న చిన్న దోమలన్నీ చచ్చిపోతాయి. అదే 4 చప్పట్లు కొట్టావనుకో చలికాలం కనుక కొంచెం, ఇప్పుడు చప్పట్లు కొడతావు. ఎందుకు కొట్టావు? లాభాలు ఉన్నాయిగా, కొడతావు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. మరొక మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యం చూద్దామా. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. ఏదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతని రక్షించెను. దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనిని రక్షించెను. మొదటిగా సహాయము చేసెను, రెండవది ఆశీర్వాదాన్ని కలుగు చేసెను, మూడవది రక్షించెను. పోయిన చోట్ల నెల్ల దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి ఏం చేశాడట? రక్షణ కలుగు చేస్తూ వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే కాపాడుతూ వచ్చాడు. దావీదు సురక్షితముగా ఉన్నాడు అంటే
దావీదు క్షేమముగా ఉన్నాడు అంటే, దావీదు కాపాడబడుతూ ఉన్నాడంటే, దావీదు ప్రాణం సింహపు నోటికి అందలేదు అంటే, దావీదు జీవితం మరణపు ముళ్ళులో మరణపు పాశములో చిక్కుకోలేదు అంటే, దావీదు బ్రతుకు పాతాళపు వేదంలో పడిపోలేదంటే కారణం ఏమిటయ్యా అంటే, అడుగడుగున దావీదును దేవుడు ఏం చేస్తున్నాడట? కాపాడుతూ వచ్చాడు. అందుకని బైబిల్ రాస్తుంది, తాను వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనిని కాపాడుతూ వచ్చాడు, అతన్ని రక్షించుచూ వచ్చాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఒక గొప్ప రక్షణ వలయముగా యేసయ్య ఉన్నాడు. తన ఆత్మకి రక్షణ కలుగ చేశాడు, తన శరీరానికి రక్షణ కలుగ చేశాడు, తన ప్రాణానికి రక్షణ కలుగ చేశాడు, తన కలిగిన సమస్తమునకు కూడా ఆయన రక్షణ కలుగ చేశాడు. రక్షకుడుగా, కాపాడే దేవుడిగా దావీదు జీవితంలో ఉన్నాడు. అందుకే దావీదు పోయిన చోట్లనెల్లా దేవుడు అతనికి ఎలా ఉన్నాడట? తోడుగా ఉండి అనుక్షణం, ప్రతి క్షణం, క్షణక్షణం అతని కాపాడుతూనే వచ్చాడు. కొనకక, నిద్రపోక, కంటిని కనురెప్ప కాపాడుచున్నట్లుగా యేసయ్య దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరం అంతా యేసయ్య మనందరినీ కాపాడుతూనే వచ్చాడు. మనకంటే గనులు ఉన్నారు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే అంత చందాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయిలో స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అభాగ్యులం, అయోగ్యులం, అల్పులం, అధములం, దేనికి పనికిరాని వారిని, మంచితనము మచ్చుకైనను కనబడని మన జీవితాల మీద ఆయన తన కృపను ఉంచి ఈ రోజున మన సజీవులుగా ఆయన ఉంచగలిగాడు, రక్షించగలిగాడు, కాపాడగలిగాడు. సజీవులుగా ఆయన సముఖములో ఆయన సన్నుతించే భాగ్యాన్ని మనకిచ్చాడు. కారణం ఏమిటయ్యా అంటే, మనం వెళ్ళిన చోటనెల్లా యేసయ్య మనకు తోడుగా ఉండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించుచు వచ్చెను, కాపాడుతూ వచ్చెను. అందుకే బైబిల్ అంటుంది, ఆయన ఇల్లు కట్టకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థం, ఆయన కావలి కాయకపోతే కావలి వాడు కళ్ళలో కొవ్వొత్తులు పెట్టుకున్నా, కుక్కల్ని పెంచుకున్నా, కరెంటుని పెట్టుకున్నా, బాడీగార్డు పెట్టుకున్నా దండగా. ఆయన మనల్ని కాపాడాలి, ఆయన మనల్ని రక్షించాలి. అందుకని దావీదు జీవితంలో ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని శోధనలే వచ్చినా, ఎన్ని అవమానాలే వచ్చినా, ఎన్ని ఆపదలే దావీదుని చుట్టుముట్టినా, ప్రతి పరిస్థితులలో దావీదు కాపాడబడుతూ వచ్చాడు. కారణం ఏమిటయ్యా అంటే, వీరుడని శూరుడని కాదు, దేవుడు పోయిన చోటనెల్లా దావీదుకి తోడుగా ఉన్నాడు గనక. అందుకని 51వ కీర్తన గనక మనం చదివితే చూడండి, 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము. 57వ కీర్తన చూడండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. కొడు సభలు గట్టిగా. ఈ పాట ఎప్పుడు రాశాడు? తన పిల్లనిచ్చిన మామ కూతుని విధవరాలైన పర్వాలేదు, అల్లుడు చావాలని కోరుకున్నాడు. ఈ అల్లుడు చావాలని కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఆడోళ్ళందరూ పాడిన పాటే కారణం. మీరు అనుకున్నారు కాక, ఆ రోజుల్లో ఆడోళ్ళు పాడిన పాట ఇంత దూరం తీసుకొచ్చింది. ఏమని పాడారు? మీకు బాగా తెలుసు, పాడింది మీరేగా. దావీదు 10,000 అన్నారు, సౌలు ఎవరికి మండదండి? చెప్పు, ఎవరికి మండదు? ఎవరు కోపం రాదు? కోపం వచ్చింది. ఆ కోపం ఏం చేసింది? విషపు సూపుగా మారింది. అందులోపల ఇది ఆడోలు పాడిన పాట సౌలులో అసూయను కలుగు చేసింది, విషపు సూపుని నింపింది. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. భోజనాన్ని పిలిచి చాలాసార్లు ఈటతో పడవాలని ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు, అన్ని ఫెయిల్ అయిపోతూ వచ్చాయి. ఒక రోజున దావీదు ఒక గుహలో దాక్కున్నాడు. ఆ సంగతి ఇన్ఫార్మర్లు ఉంటారు కదండి, ఆ ఇన్ఫార్మర్ ఏం చేశాడు? సౌలు రాజు చెప్పాడు. సౌలు ఏం చేశాడు? సైన్యం మొత్తాన్ని తీసుకొచ్చి ఆ గుహ చుట్టూ, ఈరోజు దావీదు అవుట్, దావీదు చాప్టరు క్లోజ్, దావీదు చరిత్ర ఇంతటితో ముగిసిపోయింది అని సంబరాలు చేసుకుంటున్నాడు.
సంతోషపడుతున్నాడు. ఇంక అయిపోయాడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో దావీదు అదే గుహలో మోకాలుని ఆకాశం వైపు చేతులు తడుగుతున్నాడు. దేవా, నన్ను కరుణించయ్యా, నా ప్రాణము సింహాల మధ్యలో ఉంది, నా ప్రాణం వాడిగల కత్తులు కలిగిన మనుషుల మధ్యలో నా ప్రాణం ఉందయ్యా, నన్ను కరుణించు. ఇదిగో నీ పాదాలని నేను శరణజొచ్చి ఉన్నానయ్యా. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు కూడా ఇదిగో నీ రెక్కల నీడను నేను ఆశ్రయిస్తున్నాను. పక్కన వాళ్ళు అంటారు, ఎవరు చెప్తున్నా ప్రార్థన నువ్వు? దావీదు గారు ఎవరు చెప్తున్నావు నువ్వు? దావీదు అంటాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యాలు సఫలము చేసే దేవునికి నేను మొర్రపెట్టుకుంటున్నాను. అవునా? ఏం చేస్తాడు ఆయన? ఆకాశము నుండి ఆజ్ఞ ఇస్తాడు. ఆకాశమైన సింహాసనం, ఆ సింహాసనం దగ్గర నుంచి ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చి నన్ను ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. నన్ను రక్షించడానికి ఎవరిని పంపిస్తాడు? కృపా సత్యమును పంపిస్తాడు. ఆ కృపా సత్యం ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. కూడా చెవులు గట్టిగాను. అందుకనే కృపా సత్య సంపూర్ణుడిగా యేసయ్య లోకానికి దిగివచ్చాడు. కృపా సత్యమును పంపిస్తాడు, నన్ను రక్షిస్తాడు. కారణం ఏమిటయ్యా అంటే దావీదుకు తెలుసు, నేను పోయిన చోట నెల్లా నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎలాంటి ఆపదల మధ్యలో ఉన్నావో, ఎలాంటి చిక్కు సమస్యల మధ్యలో ఉన్నావో, బయటికి రాలేని పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీ ప్రాణం ఒకవేళ ఉందేమో, ఏ శ్రమల గుండా నడిపించబడుతున్నావో, ఏ శోధనల గుండా నడిపించబడుతున్నావో, విడుదల పొందలేని స్థితిలో ఒకవేళ నడిపించబడుతున్నావో, ఏ శత్రు కార్యాలు నీ చుట్టూ ముట్టి నీ ప్రాణాన్ని తీసే పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్నాయో, దావీదు పోయిన చోటనెల్లా దావీదుకు తోడుగా ఉండి దావీదును రక్షించిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ కలిగిన సమస్తాన్ని, నీ సంఘాన్ని, నీ పరిచర్యని, నీ కలిగిన ఆత్మీయ జీవితాన్ని సమస్తాన్ని నా దేవుడు రక్షించునుగాక, నా దేవుడు కాపాడునుగాక, నా దేవుడు సురక్షితాన్ని కలుగు చేయునుగాక, క్షేమాన్ని విస్తరింప చేయునుగాక, సుఖ సౌఖ్యములతో నువ్వు నడిపించబడినట్లుగా నా దేవుడు కృపా సత్యములని నీకు తోడుగా, కృపా క్షేమములని నీ వెంట ఉంచి నిన్ను నడిపించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పుకోండి. అంటూనే ఉన్నాడు, ఆకాశం నుంచి ఆజ్ఞ ఇస్తాడు, నా దేవుడిని రక్షిస్తాడు అంటూనే ఉన్నాడు. సడన్గా ఫోన్ వచ్చింది. ఏంటి సంగతి అన్నాడు. ఒక్కని చంపడానికి ఊరంతా ఏకం చేసుకుని తీసుకెళ్ళిపోయావయ్యా, ఇప్పుడు శత్రువులందరూ వచ్చి మన రాజ్యం మీద పడుతున్నారు, అర్జెంటుగా బయలుదేరి వచ్చాయి. దావీదు వచ్చాడు, రా చేతికి దొరికాడు. దావీదు ఒక్కడు కోసం చూసుకున్నావంటే ఇక్కడ రాజ్యం అంతా తల్లకిందులు అయిపోతుందంటే, ఏ సౌలైతే దావీదును చంపడానికి వచ్చాడో అదే సౌలు తిరిగి ఏమయ్యాడట? తన రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. దావీదు ఆ గుహ దాటుకుంటూ ఈ పాట పాడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. కూడా సభలు గట్టిగా, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. తన ప్రజలని కాపాడుకోవడానికి, తన ప్రజలను రక్షించుకోవడానికి, తన ప్రజలకు క్షేమాన్ని కలుగ చేయడానికి ఆయనే తోడుగా ఉండి నేను రక్షించబోతున్నాడు. నిశ్చయముగా నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా నా దేవుడే రక్షించునుగాక, నా యేసయ్యే కాపాడునుగాక. భూ సంబంధంగాని కాపాడుతాడు, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా మనకేం చేస్తాడు? రక్షణ కలుగు చేస్తాడు. అందుకే షడ్రక్, మెషక్, అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే, అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు ముగ్గురు ఏమంటారో తెలుసండి? మా దేవుడు మమ్మలను, చెప్పలు గట్టిగా, మమ్మల్ని రక్షించుడుగా ఆయన సమర్థుడు. ఏం రక్షిస్తాడు? మా దేవుని మీద మేము ఏ విశ్వాసం అయితే పెట్టుకొని ఉన్నామో, మా దేవుని మీద ఏ నమ్మకాన్ని అయితే మేము పెట్టుకొని ఉన్నామో, మేము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరో, ఆయన మీద ఎలాంటి విశ్వాసము కలిగి ఈ పరిచర్యలో కొనసాగుతున్నామో, ఎలాంటి విశ్వాసము కలిగి ఈ భక్తిలో కొనసాగుతున్నామో, మా విశ్వాసాన్ని ఆయన రక్షించుటకు సమర్థుడు. మా విశ్వాసాన్ని రక్షించగలిగిన వాడు ఆయనే. దానియేలు కూడా సింహం వల్ల పడవేస్తే ఆ రాజు వచ్చి అంటున్నాడు, నిత్యము దేవుని సేవించుచున్న జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓ దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? నిన్ను రక్షించాడా? నిన్ను కాపాడా?
ఏ లోపము లేకుండా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడువై నమ్మకస్తుడుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ ముమ్మారు మోకాల్లోని ప్రార్థించుచు దేవుని స్తుతించుచు నిత్యము ఆరాధన చేస్తున్నావు కదా. నీ భక్తి రక్షించబడిందా? నీ ఆత్మీయ జీవితం రక్షణ పొందిందా? జీవము గల దేవుని సేవకుడువైన ఓ దానియేలు, నీ భక్తి నిన్ను రక్షించిందా? నీ దేవుడిని రక్షించాడా? సింహం బోన్ల నుంచి ఒక స్వరం వినబడుతుంది, రాజు చిరకాలం బతుకునుగాక అని. కొడు సభలు గట్టిగాను. మన దేవుడు తన ప్రజల్ని రక్షించుకుంటాడండి. తన ప్రజలు మాత్రమే కాదు, తన ప్రజలకు కలిగిన ఆత్మీయ స్థితిని కూడా రక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని రక్షించగలిగిన వాడు, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడగలిగిన వాడు, నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడగలిగిన వాడు, నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి వరములను కూడా రక్షించగలిగిన రక్షకుడు ఆయన. ఒకవేళ ఏ పరిస్థితుల మధ్యలో మునిగిపోతున్నా చేతులు చాపి నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు చేతులు ఎత్తగలిగితే, చేతులు చాపగలిగితే, నీ చేయి పట్టి నీకు పైకెత్తి నేను రక్షించగలిగిన రక్షకుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కూడా చొప్పులు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈ రాత్రి నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా నా దేవుడు నీ వెళ్ళిన ప్రతి స్థలంలో ఎలాంటి ప్రతికూలతలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎలాంటి శోధనకరమైన కార్యాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎలాంటి మానవ మృగాల్లాగా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారో తెలియదు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నా దేవుడు నువ్వు పోయిన చోటనెల్లా కూడా నిన్ను ఆయన రక్షించునుగాక. గడి చెప్పు, నిన్ను రక్షించునుగాక. పోయిన చోటనెల్లా తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చాడు. పోయిన చోటనెల్లా ఆశీర్వాదాన్ని కలుగ చేస్తూ వచ్చాడు. పోయిన చోటనెల్లా తోడుగా ఉండి రక్షించుచూ వచ్చాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూద్దామా. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. ఎవరి గురించి రాయబడింది అయ్యా అంటే హిజ్కియా గురించి రాయబడిన మాట. యూదా రాజులలో చెప్పుకోదగిన రాజు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని వేల మీద లెక్క పెడితే వాళ్ళలో ఒకడు ఎవరు? హిజ్కియా. హిజ్కియాను గురించి బైబిల్ చెబుతున్న చక్కని మాట ఏమిటంటే, యెహోవా అతనికి తోడుగా ఉండెను. తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు? తాను వెళ్ళిన చోటనెల్లా అతనికి ఏమిచ్చాడట? జయ జీవితాన్ని కలుగ చేశాడు, జయ జీవితాన్ని అనుగ్రహించాడు. వెళ్ళిన ప్రతి స్థలములో జయ జీవితం కలిగింది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి నీ వెళ్ళిన చోటనెల్లా నీకు జయము కలుగునట్లుగా, నీ వెళ్ళిన ప్రతి స్థలములో నా దేవుడు తోడుగా ఉన్నట్లుగా. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన హత్తుకున్నాడు, ఆయన వెంబడించుటలో వెనుకకు తీయలేదు. కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. వెళ్ళిన ప్రతి స్థలములో కూడా ఏమిచ్చాడట? జయం, జయం, జయం. ఒకవేళ 2024 సంవత్సరం అంతా ఓటమిని రుచి చూచావా? అపజయాల మధ్యలో అడుగులు వేస్తూ వచ్చావా? విజయము లేక సిగ్గుతో అవమానంతో తలదించుకున్నావా? ఏంటి, గెలుపుని ఇంటి తలుపు తట్టకుండా ఒకవేళ నీ జీవితంలో నిరాశ మధ్యలో బతుకుతున్నావా? నీ ఆశ భంగముగా మారిపోయి అపజయాల మధ్యలో నీ జీవితం ఒడుదుడుకుల మధ్యలో నడిపించబడుతూ వచ్చిందేమో. ఈ 2025వ సంవత్సరం నీకు విజయ ఆనందము కలుగొచ్చే సంవత్సరముగా నా దేవుడు మార్చునుగాక. ఎందుకయ్యా అంటే లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, సమాధిని, పాతాళాన్ని సమస్తాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. గనక నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో విజయ వీరుడైన యేసయ్య నీతో కూడా ఉంటున్నాడు. గనక ఇక వెళ్ళిన ప్రతి స్థలములో నీకు జయమే కలుగునుగాక, విజయమే కలుగునుగాక, గెలుపుని ఇంటి తలుపు తట్టునుగాక.
ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, అవమానము కలిగిన చోట నీకు రెట్టింపు ఘనత కలుగునట్లుగా, తలదించుకున్న చోట తల పైకెత్తబడినట్లుగా, క్రింది వాడిగా ఉన్న స్థలంలో పైవాడిగా కనబడినట్లుగా, ఒకవేళ తోకగా ఉన్న నీ జీవితంలో పైవాడిగా కనబడినట్లుగా నా దేవుడు నీకు జయ జీవితమును ఇచ్చునుగాక, జయ జీవితమును కలుగు చేయునుగాక. ప్రతి విషయంలో మన విజయాన్ని పొందుదుము గాక. ఆత్మ సంబంధమైన విషయాల్లో జయాన్ని పొందుదుము గాక. భూ సంబంధమైన విషయాల్లో జయమును పొందుదుము గాక. అందుకే దావీదుతో మొట్టమొదటి మాట అంటాడు, ఏమని? నీవు పోయిన చోట్లనెల్లా నేను నీకు తోడై ఉండి నీ శత్రువులని నీ ఎదుట ఏం చేశాను? నేను నిలబడకుండా నిర్మూలన చేశాను. శత్రువుల మీద నీకు జయముని ఇచ్చి నీకు నెమ్మదిని కలుగు చేశాను. నలుదిక్కుల నీ శత్రువుల మీద నీకు విజయాన్ని నేను కలుగు చేశాను. ఆ జయము ద్వారా నెమ్మది, జయము పొందుట ద్వారా సంతోషం, జయము పొందుట ద్వారా మహాఘనత. అంతకు మించి నువ్వు జయించగలిగితే సింహాసనం మీద కూర్చోగలుగుతావు. కూర్చోబలి గట్టిగాను. అందుకే యేసయ్య అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చొని ఉన్న ప్రకారం జయించిన వాడెవడో నా సింహాసనం మీద వాని నేను కూర్చుండనిచ్చెదను అని సెలవిచ్చాడు. అందుకనే మనకు తోడుగా ఉన్న దేవుడు ప్రతి స్థలంలో మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఒక విజయాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడు. ఏ విషయంలో ఓడిపోతున్నావు? ఏ విషయంలో అపజయాలు పాలైపోతున్నావు? ఏ పరిస్థితులు ఓటమి దిశగా నీ బ్రతుకును తీసుకుని వెళ్ళిపోతున్నాయి? కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోతున్నావా? పిల్లల్ని పెంచుకునే విషయంలో ఓడిపోతున్నావా? అలాగే కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచే విషయంలో ఓడిపోతున్నావా? ఏ పరిస్థితుల్లో ఓడిపోతున్నావు? ఏ పరిస్థితుల్లో ఓటమితో తలదించుకున్నావు? పిల్లని సరిగ్గా పెంచుకోలేక నా జీవితం, నా కర్మ ఇది, పిల్లని పెంచే విషయంలో నేను ఓడిపోయానని తల్లిదండ్రులుగా ఒకవేళ ఓటమితో తలదించుకుంటున్నారా? ఒక భర్తగా, ఒక భార్యగా ఓడిపోయి, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో ఓడిపోయి అవమానాలు పాలవుతున్నారా? ఒక సేవకుడిగా సంఘం విషయంలో ఓడిపోయి తలదించుకునే పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉన్నారా? ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళిన చోటనల్లా ఆయన నీకు తోడుగా ఉండి నీకేమివ్వబోతున్నాడు? జయమును కలుగు చేయబోతున్నాడు. వేటి మీద నీకు జయము లేదో, దేన్ని జయించలేకపోతున్నావో, బైబిల్ అంటుంది దేన్ని మనం జయించకపోతామో దానికి ఏమైపోతామంట? దాసుడిగా, బానిసగా మార్చబడిపోతాం. అక్కడ హిజ్కియా గురించి రాయబడిన మాట, అష్షూరు రాజు నాకు సేవ చేయకుండా ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడట. దాసుడు అవ్వలేదు, జయించలేకపోతున్నాడు. చాలా మంది పాస్టర్ గారు అండి, చూడకూడదు అనుకుంటూనే ఉన్నాను. చెప్పు, చూస్తూనే ఉన్నా. మాట్లాడకూడదు అనుకుంటూనే ఉన్నాను, మాట్లాడుతున్నా. వినకూడదు అనుకుంటూనే ఉన్నాను, వింటూనే ఉన్నా. ఆ కొంప చూడు తినకూడదు అనుకుంటూనే ఉన్నాను. చేయకూడదు అనుకుంటూనే ఉన్నాను, చేస్తూనే. దేని మీద జయించలేకపోతున్నావు ఆలోచన చేయి. నేత్రాశను జయించలేకపోతున్నావా? శరీరాశను జయించలేకపోతున్నావా? జీవపు ఢమ్మాన్ని జయించలేకపోతున్నావా? నీ మాటలు జయించలేకపోతున్నావా? పంచేంద్రియాలని జయించలేకపోతున్నావా? అందుకనే జయవీరుడైన యేసయ్య నీకు తోడుగా ఉంటే నీ ఆత్మ మీద, నీ ప్రాణం మీద, నీ శరీరం మీద నీకేమిస్తాడండి? ఒక జయాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడైతే మనం జయించగలుగుతామో 7 సంఘపు దూతలకి 7 రకాల జయ జీవితాన్ని కలిగిన ఆశీర్వాదాలు ఉన్నాయే, అవన్నీ మనం పొందగలుగుతాం. అన్నిటికి మించి జయించిన వాడే యేసయ్యతో కూడా ఉంటాడు. కూడా చప్పులు గట్టిగా. ఇక మీదట ప్రతి పరిస్థితులలో దేవుడు మనకు విజయమును ఇచ్చునుగాక, జయ జీవితమును కలుగు చెయ్యునుగాక, జయ జెండా చేత పట్టెదముగాక, జయ కేతనం ఎగరవేయుదుముగాక, విజయ హాసము చేయుదుముగాక, విజయ ఆనందముతో కేకలు వేయుదుముగాక. ప్రతి విషయములో నా దేవుడు నీకు జయమును కలగ చేయునుగాక. కొంతమంది అంటూ ఉంటారు, ప్రతి పురుషుడు విజయం వెనక అంత బట్టిదే, ఓటమి వెనక కూడా వాళ్ళే ఉంటారు. ప్రతి విజయం వెనక విజయ వీరుడైన యేసయ్య ఉండాలి. కొడు చప్పులు గట్టిగాను. ఆయన ఉన్నాడనుకో ప్రతి విషయంలో మనకి విజయం కలుగుతుంది.
ప్రతి పరిస్థితుల్లో ఎందుకని ఆయన సమస్తమును నేను జయించి అన్నాడు గనక. ఆయన సమస్తాన్ని జయించిన వాడు మనకు తోడుగా ఉంటే మనకు జయ జీవితం రాకుండా ఉంటుందా? జయించిన వాడు మన ప్రక్క నిలిచి ఉంటే మనం జయము పొందలేమా? జయించిన వాడు మన ముందు నడుస్తూ ఉంటే మనకు విజయము కలగదా? జయించిన వాడు మనకు ఆలోచన చెబుతూ ఉంటే మనం జయించలేమా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒకవేళ 2024 సంవత్సరం ఒకవేళ ఓటమి అపజయాలతో నడిపించబడ్డావేమో, 2025 సంవత్సరం ప్రభుని అడుగు, ప్రభువా నేను వెళ్ళిన చోటనెల్లా నీవు నాతో కూడా రండి, నాతో కూడా ఉండండి, నాకు తోడుగా ఉండి నాకేమివ్వాలా? ఒక జయ జీతాన్ని ఇవ్వయ్యా. ఇదిగో ఈ విషయంలో ఓడిపోతున్నాను, ఈ విషయంలో గెలుపు పొందలేకపోతున్నాను, అది ఏ బలహీనత అయినా ఆ బలహీనత విషయంలో నేను ఓడిపోతున్నానయ్యా. ఈ బలహీనత మీద నాకేం కావాలి? ఒక జయ జీవితం కావాలి. నీ సన్నిధిలో నేను ఉండలేకపోతున్నానయ్యా, నీ సన్నిధిలో స్థిరముగా ఉండేటట్లుగా నాకు జయ జీవితం కావాలి. అడగండి, ప్రభువుని అడగండి. ఆయనకు తోడుగా ఉండి ప్రతి విషయం నీకేమిస్తాడట. అందుకనే దావీదు జీవితంలో శత్రువుల మీద జయమిచ్చి నెమ్మది కలుగు చేశాడట. జయం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే నీకు జయం కావాలి. జయించిన వాళ్ళు ఎలా ఉంటారట? సంతోషంగా ఉంటారట. యెహోషాపాతు కాలంలో జయాన్ని పొందుకుని ఎలా ఉన్నారంట? సంతోషించారని రాయబడింది. జయ జీవితం అనేది మహాఘనతకి కారణమని బైబిల్ చెబుతుంది. నీ జీవితంలో కూడా ఒక విజయాన్ని మీ సొంతం చేసుకోవాలి అని కోరుకుంటే నీ వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా నా దేవునికి జయము కలుగు చేస్తాడు. అన్ని విషయాల్లో మనము జయం పొందుతాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో జయవీరుడే యేసయ్య పునరుత్థానుడై ఆయన మధ్య ఆకాశములోకి రాబోతున్నాడు. మనము కూడా సమస్తాన్ని జయించిన వారమై జయ జీవితాన్ని చేతబట్టుకొని జయించిన మగ శిశువులాగా జయించిన సంఘముగా మనం మార్చబడి ఆయన కూడా మనం ఎదుర్కొంటాం. 7 ఏళ్ల విందులో ఉండి 1000 ఏళ్ళ పాలన చేసి యుగ యుగాలు ప్రభువుతో కూడా మనం ముందుముగాక, ప్రభువుతో కూడా ముందుముగాక. అందుకని మరలా చెబుతున్నాడు, దావీదు పోయిన చోట్లనెల్లా దావీదుకి తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా మనం వెళ్ళిన చోటనెల్లా మనకు తోడుగా ఆయన వచ్చి మనకు సహాయము చేయునుగాక. మనం వెళ్ళిన చోటనెల్లా ఆయన మనకు తోడుగా ఉండి మన అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. అందుకే రాయబడింది కదా, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రతి స్థలములో ఆయన మన తోడుగా ఉండి మనల్ని రక్షించునుగాక. ప్రతి స్థలములో ఆయన మనకు తోడుగా ఉండి మనకు జయ జీవితమును ఇచ్చునుగాక. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక, నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఈ మాటలను మా దేవుడు మన హృదయంలో స్థిరపరచునుగాక. నిశ్చయముగా నువ్వు వెళ్ళిన చోటనెల్లా నా యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక, నీకు తోడుగా వచ్చునుగాక. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం ప్రభు చెబుదామా?